చూసిపోయి ఎక్కడ పడితే అక్కడ ఉచ్చపోయకూడదు. పోలీసులు చూస్తే పట్టుకుపోతారు. అవసరమైన పట్టుకెళ్ళమని చెప్పు, నేలపాలైపోతుంది కదా. మూత్రాన్ని పట్టుకుపోర్రా, పోషణని పట్టుకుపోతారు. బావా ఏంట్రా? ఏంటి నువ్వు ఇలాంటప్పుడే గొంతు మార్చేస్తున్నావు? నేను ఇప్పుడు మర్చాను. ఆడపిల్లలాగా గొంతు మార్చి మాట్లాడితే నేను పడిపోతాను అనుకున్నావా? బావా అదే కదా, ఇది నీ పనేనా? నీ క్యారెక్టర్ నాకు అర్థమైంది. ఆడగొంతుతో మాట్లాడి కూడా అవస్థ నాకు తెలుసు. నీ గురించి నాకు తెలుసులేరా. నీ మూతి మీద మీసం లేనప్పుడే నాకు బాగా డౌట్ వచ్చేసింది. మీసం లేదు, నేను తక్కువ వచ్చిన నాకు రోషం ఉంది, పౌరుషం ఉంది. నీకు మీసం కంటూ బావా నేను కనిపిస్తున్నానా? కనిపిస్తుంది. అయితే నేను చెప్పింది వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఒకసారి టచ్ చేసి చూడు. తాకితే గిలిగింతలు పడుతున్నాయి. నాకు కూడా గిలిగింతలు పడుతున్నాయి. నీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది, బాగా అర్థమైంది. నువ్వు రేట కదా. నాకు రేట కనిపించింది, వినిపించింది, గిలిగింతలు పెట్టింది. నేను చూశాను. నువ్వు చూసావా? కానీ ఎవరి రీటా తెలియలేదా? శ్రీకుమార్ తో ఉండేదే ఆ రేట, ఈ రేట. హలో, దొరికిందిరా. ఏం దొరికింది? రీటానే. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు? నీ డౌట్ అయితే ఉండిస్తాను. నీ వల్ల అయితే ఆ గొంతు విను. మాట్లాడు. గోవిందం బావా, నేను వినిపిస్తుందా? వినిపిస్తోంది. గోవిందం బావా, నువ్వు వస్తావా లేకపోతే నేను రానా? లేదు లేదు లేదు, నేను వెంటనే అక్కడికి వస్తాను. ఒకసారి గోపికి ఇవ్వు. ఇస్తానులే. హలో గోపి, వింటున్నాను రా. నేను అదృష్టవంతుడేరా. సరే, ఆ తర్వాత ఏం జరిగింది? రాసుకో. అలా నేను అక్కడికి వెళ్ళాక నువ్వేం చెప్పగలవు? తప్పుగా ఏమివ్వాలి చెప్పి తగలడరా. ఏమివ్వాలి? ఏంటిది? తీసుకో. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? కంటిన్యూ. నువ్వే రాయి. ఏంట్రా చెప్పవే. ఈ రేటా మాటల్ని ఆ సునీల్ గడ్ రాసేసుకుంటున్నాడు. ఏంటి? శ్రీకుమార్ పేపర్లో రాసి న్యూస్ రీడ్ కంటిన్యూ చేస్తున్నాడు. సరే, వాడినేమి అడగొద్దని చెప్పరా. ఒక్క మాట కూడా చెప్పకుండా వాడి గొంతు పట్టుకో. గొంతెందుకు పట్టుకోవాలి? పట్టుకుంది. వదలొద్దని చెప్పు. గోవింద స్వామి చెప్పే వరకు నేను వదలను. గోవింద స్వామి చెప్పే వరకు నేను బయలుదేరి వస్తున్నాను. అంతవరకు నువ్వు అక్కడ వెయిట్ చేయరా. నేను వెయిట్ చేస్తాను. డ్రెస్ మార్చాలి. రీటా గొంతు పట్టుకుంటే హాయిగా ఉంది, నొప్పే తెలియలేదు. మసాజ్ చేస్తున్నట్టుగా చచ్చిపోతాడు. గోవింద స్వామి వచ్చాక ఆయన మనం ఆట పట్టించాలి కదా. ఎలాగా? నువ్వు వెళ్ళి రూమ్ లో దాక్కో, మిగతా విషయం నేను చూసుకుంటాను. రీటా, రీటా, నేను వచ్చేసాను. గోవింద స్వామిని వచ్చేసాను. రీటా, ఇలా ముందుకొచ్చి నీ మొహం చూపించు. ఎందుకింత తొందర? నిన్ను తొలిసారి చూసినప్పుడే ప్రేమలో పడ్డా. ఎంత ఇష్టం? బోల్డ్ అంత ఇష్టం. అయ్యో, నా ఫ్రెండ్ లవర్ ని నేను తప్పుగా చూడను, వాడు ఫీల్ అవుతాడు. అలాంటిదేమీ లేదు. అదే బట్టలు తెచ్చేవారా? ఏ బట్టలు? పెళ్లి బట్టలు. పెళ్లి బట్టలు ఎందుకు? పెళ్లి బట్టలు రెడీ చేసి తీసుకొస్తాను అన్నావగా, తేలేదా? నా ముందుకురా. ఇలా ఫ్రంట్ వచ్చి కనబడు. అవును, నాకు బావంటే ఇష్టం, బావతో పెళ్ళంటే ఇష్టం, బావంటే ఇష్టం. నాకు రీటా కనిపించడం లేదు. నేను ఎదురుగానే ఉన్నాను. ఎక్కడుందిరా రీటా? మీ ఇద్దరికి కనిపించిన భాగ్యం నాకు లేకుండా పోయింది. నాకు కనిపించని ఈ రెండు కళ్ళని పీకి పారేస్తాను. మరి నువ్వు ఫోన్ లో చెప్పిందేంట్రా? ఫోనే లైఫా? చెప్పరా. జీవితం అంటేనే ఫోనా? చెప్పరా. నాకు ఈ జీవితం అక్కర్లేదు. రీటా కనిపించని ఈ జీవితం నాకు అక్కర్లేదు. ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. నాకు కనిపించిన రీటా గుడ్ బై. ఆత్మహత్య చేసుకుంటాడు. నువ్వు వెళ్ళి ఆపు. నేను రీటా గుడ్ బై. గోవింద స్వామి, నువ్వు తొందరపడి బావిలో. జీవితం చాలా విలువైంది, దాని మొగ్గలను తుంచకూడదు. మహాపాపం. అది కాదురా, ఇదిగో చూడండి, ఇదే రీటా. అది మాయ, మెంటల్ కేస్. నిజం చెప్పాలంటే ముదిరిపోయిన మెంటల్. మెడ పట్టుకుని పిసికి చంపడానికి కూడా వెనకాడదని డాక్టర్ జోసెఫ్ చెప్పారా.
ఎలాగైనా బతికి బయటపడండి. బామ్మర్ది మనం ఎలా తప్పించుకోవాలి? ఇంకేం తప్పించుకోగలరా? ముదిరిపోయిన మెంటల్ కేసు లోపల ఉంది, అది వచ్చి మనల్ని పట్టుకుంటది. సునీల్, ఏం జరిగినా భయపడకే. నన్ను భయపెట్టదు బామ్మర్ది. ఏంటి మీరెదురు భయపడి చేస్తున్నారు? మాకేమీ కనపడడం లేదు, వినపడడం లేదు కూడా. మాకు కనపడదు, వినపడదు. హ్యాండిక్యాప్టా? లేదు, కళ్ళు లేని కబుర్లు. నేను అందులో అనుకున్నా. అదే బ్లైండ్ మ్యాన్. ఓ మిస్టర్ బ్లైండ్ మ్యాన్, ఈ కర్ర కనిపిస్తుందా? ఈ కర్ర ఈ కర్ర నేను చూడలేదు కదా. ఈ దెబ్బ ఎలా ఉంది? ఈ దెబ్బల బాధ నాకేం తెలియట్లేదు. కావాలంటే పక్క నుండి 4 పీకు తెలుస్తుంది. ఐడియా. నన్ను కొట్టావు కదా, కొట్టినట్టే లేదు. ఇది కాదు కానీ దీంతో ట్రై చేస్తాను.